హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ ఉమా. మన అగ్ని పరీక్ష బిగ్ బాస్ డైలీ ఎపిసోడ్స్ చేస్తూ ఉన్నాం కదా. సో ఈరోజు వచ్చేసి సెవెంత్ ఎపిసోడ్ ఎవరు గెలిచారు డేర్లో అండ్ ఎవరు ఇంకా ఫైనల్ 15కి వెళ్తున్నారు చూద్దాం. ఈరోజు వచ్చేసి సెవెంత్ ఎపిసోడ్లో అపూర్వ అండ్ ఉట్టా, మనకు తెలుసు కదా, చైనా నుంచి వచ్చిన అతను అండ్ తెలుగు కూడా మాట్లాడుతూ ఉన్నాడు, బట్ లిటిల్ బిట్. సో వీళ్ళిద్దరికి కాంపిటీషన్ పెట్టడం జరిగింది. కాంపిటీషన్ అంటే ఏదో ఫిజికల్ గేమ్ ఇంకే గేమో కాదు, జస్ట్ ఒక 2 కార్డ్స్లో ఎగ్జిట్ ఒకళ్ళు, ఇన్నొకళ్ళు, అవుట్ ఒకళ్ళు అన్నట్టు ఉంటుంది. ఎగ్జిట్ అండ్ ఇట్లా ఉంటుంది. సో దానిలో వచ్చేసి చెరో కార్డ్ సెలెక్ట్ చేసుకున్నారు అండ్ వచ్చేసి 2 కార్డ్స్లో చెరో ఒకళ్ళు ఒక్కొక్క కార్డ్ తీసుకున్నారు అండ్ అపూర్వ ఒక కార్డ్ అండ్ మన ఉట్టో ఒక కార్డ్ అండ్ సో ఫైనల్గా ఏమైంది అనుకుంటున్నారు? అవును, మనం అనుకుంది అయ్యింది. సో నేనైతే ఎక్స్పెక్ట్ చేశాను ఉట్టా వెళ్ళిపోతాడు బికాజ్ ఆఫ్ లాంగ్వేజ్ ప్రాబ్లము, తను ఉండడేమో. నేను ఫస్ట్ నుంచి గెస్ట్ చేస్తున్న జడ్జెస్ కూడా ఇంకొంచెం తెలుగు రావాలి అన్నారు. సో తను తీసుకున్న కార్డులో ఎగ్జిట్ ఉంది అండ్ అపూర్వ అండ్ ఇన్ అయింది. సో ఇది డైరెక్ట్గా వెళ్ళరు, ఇంకా వీళ్ళు జస్ట్ గేమ్స్ ఆడడానికి ఆ అగ్ని పరీక్షలోనే కంటెస్టెంట్గా ఉంటారు. ఓకేనా? సో నెక్స్ట్ 7th ఎపిసోడ్లో నెక్స్ట్ డేర్ వచ్చేసి మిర్చి డేర్ ఛాలెంజ్ అండి. అండ్ ఇదైతే అసలు నార్మల్గా కాదు, అంత హార్డ్ ఉందంటే ఆ పచ్చిమిర్చి, మామూలుగా పచ్చిమిర్చి తింటేనే అందరికి టేస్ట్కి ఇస్తేనే అది చాలా ఎంత స్పైసీ అంటే అంత స్పైసీ ఉంది. బట్ అట్లాంటిది వరల్డ్స్లోనే బెస్ట్ స్పైసీ చిల్లీస్ని తీసుకొచ్చారు. సో అంత ఇదున్న వాటిని మనం జస్ట్ జోలో చిప్స్లో చూస్తూ ఉంటాము, ఇంకా ఇంకా ఎక్కువ. అంటే ఎగ్జాంపుల్ లైక్ మన జనరలైజ్లో నేను చెప్పా జోలో చిప్స్ అని, మనం చూసినట్లో అండ్ నేను చూసినట్లో. సో అలాంటిది అసలుకి ఒక 2 తినాలి అండ్ దానికి కూడా ఛాలెంజ్ ఎవరెవరు ఉన్నారు ఏంటి అంటే చూద్దాం మనం. సో టాస్క్ ఇవ్వడం జరిగింది. అయితే దీంట్లో ఏంటంటే ఎవరు కంటెస్టెంట్ అవ్వరు, యాజ్ ఎ కంటెండర్గానే ఉంటారు. కాకపోతే బట్ వీళ్ళ పొటెన్షియాలిటీ, వీళ్ళు కూడా ఏం గేమ్స్ ఆడతారు ఏంటి అని చూడడానికి మాత్రమే పెట్టారు. సో చూసుకుంటే కనుక అమన్, సుమ, లయ, వీళ్ళందరూ, దీపక్, వీళ్ళందరూ ఛాలెంజ్ చేశారు. బట్ అందరికన్నా బాగా అంటే కనుక సుమ బాగా దీంట్లో తను చాలా స్పైసీ. ఫస్ట్ తనే ఆ చిప్స్ తినే తర్వాత బెలూన్స్ కూడా ఉన్నాయి. ఆ బెలూన్స్ 25 బెలూన్స్ దాన్ని బ్లో చేసి, అంటే బాగా ఊది పగలగొట్టాలి. అంటే హ్యాండ్తో కానీ లేదు అంటే కనుక నెయిల్తో కానీ ఇట్లా చేయకూడదు, చీట్ చేయకూడదు. బెలూన్ ఊదిన తర్వాత మాత్రమే అదంతటికి అదే మనకి బ్లో అవుట్ అయ్యి పగిలిపోవాలి. సో అది టాస్క్. సో వీళ్ళందరిలో చూసుకుంటే కనుక సుమ బాగా ఆడింది అండ్ చాలా స్పైసీ ఉంది. ఫస్ట్ బెలూన్ తనే పగలగొట్టడం జరిగింది, ఎక్కువసేపు బ్లో చేసి అండ్ కాకపోతే తర్వాత దీపక్, అమన్ కూడా చాలా బాగా ఆడారు. బట్ చాలా అంటే చాలా స్పైసీ దీనిలో వాళ్ళు ఒక పక్కన బ్లో చేస్తూ ఒక్కొక్కరు 25 బెలూన్స్ చేయాల్సి వచ్చింది. బట్ కొంచెం తక్కువ చేసినా కూడా ఫైనల్గా జస్ట్ వాళ్ళ పొటెన్షియల్ తెలుసుకోవడానికే ఇంకేం పెట్టడం జరిగింది. సో మళ్ళీ యాజ్ యూజువల్ వాళ్ళ ప్లేసెస్కి వాళ్ళు వెళ్ళిపోయారు. ఎవరు కంటెస్టెంట్కి రాలేదు. రోహిత్ అండ్ హేమంత్ నోస్ పియర్సింగ్స్. సో చూసుకుంటే వీళ్ళిద్దరూ నోస్కి కానీ ఇయర్కి కానీ మన ఐబ్రోకి కానీ నోస్ పియర్ అంటే చెవు కుట్టించుకోవడం, ముక్కు కుట్టించుకోవడం అట్లాంటిది, కంటికి ఇట్లా ఇక్కడ కంటి దగ్గర ఐబ్రోస్ కానీ ఇలా కుట్టించుకోవాలి. బట్ వాళ్ళిద్దరిలో చూసుకుంటే కనుక హేమంత్ ఓకే అన్నాడు. సో రోహిత్ వెళ్ళిపోయాడు. సో ఫైనల్గా తను ఎట్లా అంటే సెప్టెంబర్ అంటే ఇక్కడ జస్ట్ ఇట్లా మిడిల్లో కూడా కుట్టించుకుంటారు కదా, సో అలా కూడా కుట్టించుకోవడానికి ఓకే అన్నాడు. ఫైనల్గా తను రైట్ ఇయర్కి అండ్ నోస్కి కుట్టించుకున్నాడు, డేర్ చేశాడు. తను కూడా టాప్ 15 కంటెస్టెంట్లోకి వెళ్ళిపోయాడు. నిజంగా కుడుతున్నప్పుడు కూడా చాలా పెయిన్ వచ్చినా కూడా ఆ ఎక్స్ప్రెషన్ కూడా చూపించలేదు, తనకి ప్యాషన్ అని చెప్పడం జరిగింది. సో నెక్స్ట్ చూసుకుంటే నెక్స్ట్ టాస్క్లో వచ్చేసి రోహిత్, రుచిత, ప్రియా, ఝాన్సీ వీళ్ళు కలిసి వాటర్ టాస్క్ చేయడం జరిగింది. వాటర్ టాస్క్ అప్పుడు ఏమైంది అంటే అక్కడ కొన్ని బాటిల్స్ పెట్టి గ్లాస్తో ఒక దానిలో వాటర్ తీసుకెళ్ళి ఇంకొక దానిలో పోయాలి. బట్ ఆ టైంలో ఏమైంది అంటే కాళ్ళకి కూడా థ్రెడ్ లాగా కదలకుండా ఎక్కువ వాక్ చేయడానికి అవైలబిలిటీ లేకోకుండా అది అక్కడ థ్రెడ్ చేశారు. రుచిత వచ్చేసి తను కొంచెం తక్కువ టై చేయమని చెప్పి అన్నప్పుడు శ్రీముఖి గారు ఎందుకు అగ్రెసివ్ అయ్యారో కూడా నాకు తెలీదు. ఇక్కడ ఓవర్గా రియాక్ట్ అయ్యే శ్రీముఖి, అసలు నిజంగా ఈ ఎపిసోడ్స్ చూస్తున్నప్పుడు శ్రీముఖి అసలు బిగ్ బాస్ని అక్కడికి వెళ్ళిపోయి వీళ్ళే విన్నర్ అని చెప్పేయచ్చుగా అనిపిస్తుంది. ఆవిడ ఎంత ఓవర్ యాక్షన్ ఉందంటే శ్రీముఖి అంత ఓవర్ యాక్షన్ నాకు తెలిసి ఇంక ఎవరు లేరేమో ఈ బిగ్ బాస్ మొత్తం మీద అనిపించి. అంత ఓవర్ యాక్టింగ్ అవసరం లేదు. ఎందుకు శ్రీముఖి గారు అలా చేస్తున్నారో నాకు అర్థం కాదు. అక్కడ జూరీ వాళ్ళు ఒక తోలుబొమ్మలు అనమాట, జూరీ వాళ్ళు ఒక తోలుబొమ్మలాగా కనిపిస్తున్నారు అక్కడ.
అక్కడ అసలు వాళ్ళని అడిగేది లేదు, కన్సిడర్ చేసేది లేదు. తన డెసిషన్ తీసేసుకొని నేను తీసేసుకున్నాను అది పెద్ద గొప్పగా చెప్తే అయిపోతుందా? వాళ్ళు కూడా ఓకే ఏదైనా సరే మనం మంచోళ్ళనే కదా పంపించాల్సింది బిగ్ బాస్ కానీ, అక్కడ ఆవిడ మంచోళ్ళని పంపిస్తున్నారా చెడ్డోళ్ళని పంపిస్తున్నారా అనేది పాయింట్ పక్కన పెడితే ఆమె ఇగో సాటిస్ఫై అవ్వాలి, ఆవిడకి నచ్చిన వాళ్ళు పంపించాలి అన్నట్టు ఉంది తప్ప వేరే దీనికోసం ఏది పంపించట్లేదు. ఎందుకు అంత ఓవర్ యాక్షన్ చేస్తున్నారో నాకు తెలియట్లేదు. ప్రతి దానికి ఆవిడ మధ్యలో దూరిపోయి అరే నాకు కొంచెం అన్కంఫర్టబుల్గా ఉంది, ఆ గేమ్ ఆడాలి అంటే కనుక నేను కొంచెం ఆ కలర్ వేయాలి, ఆ వాటర్ కలర్ పోయాలి అంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అంటే అసలు ఎందుకంత ఓవర్ యాక్టింగ్ చేసేసి పెద్ద షో చేసేసి నువ్వు వద్దా నువ్వు వెళ్ళిపో, ఇక్కడ ఎవరు చేయాలనుకుంటున్నారు, ఎవరు రావాలనుకుంటున్నారు, ఎందుకంత ఇదెందుకు? ఎవరైనా కష్టపడి వచ్చారు, కష్టపడి అక్కడి వరకు వచ్చారు, ఎవరు ఈజీగా కేక్ వాక్ లాగా రాలేదు కదా. సో వాళ్ళకి అన్కంఫర్టబుల్ ఉంది, అది కంఫర్టబుల్గా లేదు, కొంచెం సరిగ్గా కట్టమని వేరే కంటెస్టెంట్కి చెప్తున్నారు. ఎందుకు ఈవిడికి నొప్పి? ఊరికే మధ్యలో దూరిపోతూ ఉంటుంది, ఓవర్ యాక్షన్ చేసుకుంటూ ఉంటుంది. శ్రీముఖి ఓవర్ యాక్షన్ తప్ప అగ్నిపరీక్షలో కూడా ఏం లేదు. ఈవిడ అనవసరంగా ఉంది అనిపిస్తుంది ఇది అయితే కనుక. ఇది నేను అన్ని ఎపిసోడ్లు చూసిన తర్వాత నేను ఒపీనియన్ చెప్తున్నాను. అగ్నిపరీక్ష ఒక్కొక్క ఎపిసోడ్ చూసుకుంటూ వస్తున్నాను, అదే నా ఒపీనియను. ఎంత వరస్ట్ అంటే అండ్ నెక్స్ట్ ఝాన్సీని పిలిచింది, ఝాన్సీ గెలిచింది, ఓకే ఫైన్. అండ్ మధ్యలో షాక్ కూడా ఇచ్చారు, అది పోసేటప్పుడు ప్రియా అండ్ ఝాన్సీ ఇద్దరు పార్టిసిపేట్ చేశారు దీంట్లో. వాళ్ళు ఇది కూడా మధ్య మధ్యలో కరెంట్ షాక్ లాగా పెట్టడం జరిగింది. అయినా కూడా ఝాన్సీ గెలిచింది. బట్ ఫైనల్ గెలిచిన తర్వాత ఝాన్సీ ఒపీనియన్ అడిగినప్పుడు వాళ్ళ ఫాదర్ ఎలక్ట్రీషియన్ అని, తనకు ఒకరోజు పైన ఉన్నప్పుడు అదే మన పోల్ మీద ఉన్నప్పుడు షాక్ కొట్టింది, అదే షాక్ కొట్టింది. అక్కడ ఉన్నది కూడా తీసేద్దాం అనుకున్న టైంలో అక్కడ కింద ల్యాడర్ వేసుకుంటారు కదా, ల్యాడర్ కూడా తీసేద్దాం అనుకున్న టైంలో సడన్గా ఓకే ఫైన్ అయ్యారు ఆయన. సో అలాంటి సిచ్యువేషన్ నేను చూశాను. మా నాన్న అనుభవించిన బాధ ఈరోజు నేను లైవ్లో చూశాను అని చెప్పి తను చాలా ఎమోషనల్ అయింది. నిజంగానే మా నాన్నగారు కనుక ఏదైనా చనిపోయి ఉంటే మేము నలుగురం రోడ్ మీద పడేవాళ్ళం అని చెప్పి అమ్మాయి చాలా ఎమోషనల్గా చెప్పింది. సో ఫైనల్ గెలిచింది ఫైన్. కాకపోతే ఆ శ్రీముఖి గారి ఓవర్ యాక్షన్ ఎందుకు అనేది తెలియదు. ఆవిడ నచ్చినట్టు నేను సెలెక్ట్ చేశాను కదా గెలిచారంటే, ఈ టాస్క్ కాకపోతే ఇంకో టాస్క్ అని టాలెంట్ వాళ్ళు గెలుస్తారు. దానికోసం అక్కడి వరకు వచ్చారు, వాళ్ళు కూడా ప్రూవ్ చేసుకోవడానికే వచ్చారు. బట్ నేను సెలెక్ట్ చేసేసి సారీ జూరీ నేను చేసేసాను అంటే ఒక మాట అయిపోద్దా? డే 1 నుంచి ఈవెన్ ఎవరైనా పొగిడితేనే వాళ్ళ లాస్ట్ వరకు ఉంటారు, ఏమైనా పొగడకపోతే మధ్యలో నుంచి వెళ్ళిపోతారు, అంతే. ఇదైతే క్లియర్ అండి. నెక్స్ట్ వచ్చేసి డేర్లో క్లిప్ గేమ్ పెట్టారు. ఈ క్లిప్ గేమ్లో జోష్న, గాయత్రి, రోహిత్ పార్టిసిపేట్ చేశారు. అండ్ చాలా ఫాస్ట్గా పెట్టేస్తూ ఉన్నారు. బట్ రోహిత్ చాలా తెలివిగా ఇక్కడ తన టాలెంట్ యూస్ చేశాడు. అందరు తను డమ్గా ఉన్నాడు, రోహిత్ ఏం చేయట్లేదు అనుకున్నారు. బట్ కాళ్ళకి క్లిప్స్ పెట్టుకున్నాడు. కాళ్ళలో కొంచెం మనకి పెయిన్ తక్కువ ఉంటుంది కాబట్టి, సెన్సిటివ్ పార్ట్ కాదు కాబట్టి, అదేంటి లెగ్ ఫింగర్స్ ఉంటాయి కదా, దానికి మనకి క్లిప్స్ పెట్టుకుంటూ తర్వాత బాడీకి పెట్టుకున్నాడు. బట్ గాయత్రి, జోష్న ముందు నుంచే హ్యాండ్స్కి వీటన్నిటికి పెట్టుకున్నారు. అండ్ ఒక్క స్టేజ్ వచ్చేపాటికి గాయత్రి చాలా పెయిన్ తట్టుకోలేక గివప్ ఇచ్చేసింది. అండ్ జోష్న వచ్చి 72 క్లిప్స్ పెట్టుకుంది. అండ్ రోహిత్ వచ్చేసి 100 క్లిప్స్ పెట్టుకున్నాడు, విన్నర్గా నిలిచాడు. సో తను కూడా హ్యాపీగా కంటెస్టెంట్ అయిపోయాడు అగ్ని పరీక్షలో. నెక్స్ట్ వచ్చేసి ఐస్ బాత్లో అసలు ట్విస్ట్ ఏంటంటే 2 మెంబర్స్, అపూర్వ, రుచిత. 3 minutes ఉండాలి, అది టైం బజర్, వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళకి అనిపించి వాళ్ళు అవుట్ అయిపోవాలి. అలాంటిది వీళ్ళిద్దరికి పెట్టినప్పుడు వీళ్ళిద్దరిని మాటల్లో పెట్టారు. అండ్ అపూర్వాని, రుచితాని ఇద్దరిని, అపూర్వానేమో బ్యాక్ సైడ్ చెప్పన్నారు, ఏబిసిడీని బ్యాక్ సైడ్ నుంచి చెప్పన్నారు. అండ్ రుచితాను కూడా నీకు కోపం వచ్చిందా నా మీద, ఇందాక నేను పంపించేశాను అది ఇదని శ్రీముఖి మాట్లాడుతూ ఉంది. సో ఏదేమైనా సరే ఫస్ట్ అపూర్వ లెగిసిపోయింది, నెక్స్ట్ రుచిత లెగిసింది. సో ఆబ్వియస్లీ అందరూ ఏమనుకున్నారంటే రుచిత ఎక్కువసేపు ఉంది కాబట్టి రుచిత గెలిచిద్ది అనుకున్నారు. లేదు, అపూర్వనే గెలిచింది. కరెక్ట్గా 3 minutes 14 seconds తను చేసింది. అంటే 3 minutes 18 seconds రుచిత ఉంది. సో ఫైనల్గా అపూర్వనే గెలిచింది, తను కూడా ఫైనల్కి వెళ్ళిపోయింది. ఎస్, ఇప్పుడు వచ్చేసి మనకి ఫైనల్లో అండ్ ఈ గేమ్స్ అన్నీ ఆడిన తర్వాత 15 contestants పిక్ చేయడం జరిగింది. వాళ్ళు ఎవరెవరు అంటే మిగతా వాళ్ళందరూ అవుట్ అయిపోతున్నారు. ఇప్పటికి 8 members వీళ్ళు తీసుకుంటున్నారు. ఫైనల్గా అగ్ని పరీక్షలో టాప్ 15లో వీళ్ళు ఉంటారు అని చెప్పేసి వీళ్ళని సెలెక్ట్ చేయడం జరిగింది. అంటే ఇప్పుడు వరకు టాస్క్ గెలిచి వెళ్ళిన వాళ్ళు కాకుండా అక్కడ ఉన్న కంటెస్టెంట్లో. సో వాళ్ళు వచ్చేసి హేమంత్, అమన్, అపూర్వ, దీపక్, ప్రియాంక, ఝాన్సీ, రోహిత్, గాయత్రి అగ్ని పరీక్షకి సెలెక్ట్ అయ్యారు. సో వీళ్ళందరూ అగ్ని పరీక్షకి సెలెక్ట్ అయ్యారు. ఇప్పుడు వరకు మన అందరూ గేమ్స్ పెడుతూ ఉన్నారు, కంటెస్టెంట్స్ ఉన్నారు, కావాల్సింది 8 members. సో ఎక్సెస్ ఉన్న వాళ్ళందరూ అవుట్ అయిపోయారు. సో ఇదంతా ఎలా తీసుకున్నారంటే ఇప్పటి వరకు వాళ్ళు పెట్టిన గేమ్స్ ఉంటాయి కదా, ఆ గేమ్స్ని వాళ్ళు ఎలా ఆడారు, వాళ్ళు ఫస్ట్ నుంచి వాళ్ళ బిహేవియర్ ఏంటనేది జ్యూరీ చూసి వీళ్ళందరినీ సెలెక్ట్ చేసింది. హేమంత్, అమన్, అపూర్వ, దీపక్, ప్రియా, ఝాన్సీ, రోహిత్, గాయత్రి వీళ్ళు ఉన్నారు. సో నెక్స్ట్ వీళ్ళ తర్వాత
నెక్స్ట్ ఇంకా వీళ్ళందరికీ వీళ్ళు ఉన్నారు ఉన్నారు. సో అగ్ని పరీక్షలో టాప్ 15లో ఉన్నారు కాబట్టి ఇక్కడ నుంచి వీళ్ళందరికీ మళ్ళీ టాస్క్లు స్టార్ట్ అవుతాయి. సో నెక్స్ట్ ఎపిసోడ్ కోసం చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ కామెంట్.